రాష్ట్ర వ్యాప్తంగా 50 ఏళ్లకు పెన్షన్ మనం చూసుకున్నట్లయితే మొత్తం 12 లక్షల మంది అర్హులైతే ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 50 ఏళ్లకు పెన్షన్లు పొందిన వారు మనకి 12,09,732 మంది అని ప్రభుత్వం లిఖితపూర్వకంగా వెల్లడించింది. అలాగే ఈ పింఛను లబ్ధిదారుల సంఖ్య 2024 జూన్ నాటికి 65 లక్షల చిల్లర ఉండగా 2025 ఫిబ్రవరి నాటికి 63 లక్షలు తగ్గినట్లు వెల్లడించింది. వృద్ధాప్య పింఛను కనీస అర్హత వయసు 60 ఏళ్లు ఉండగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ జనసేన పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్ళకి పింఛన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఈ పథకంపై ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎలాంటి విధి విధానపరమైన నిర్ణయం అయితే తీసుకోకపోయినా అసెంబ్లీలో మాత్రం 2024-25లో 50 ఏళ్ళకు లబ్ధి పొందిన వారు 12 లక్షల మందిగా జవాబు అయితే ఇచ్చిందని చెప్పేసి వీరందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. అంటే వీరు ఏం చెప్తున్నారంటే 50 ఏళ్లకు పెన్షన్ అమలు చేసినట్లయితే 12 లక్షల మంది అయితే వస్తారని చెప్పేసి 12 లక్షల మందికి అయితే అర్హులైతే ఉంటారని చెప్పేసి వీరైతే అంటున్నారన్నమాట. వాస్తవంగా చూస్తే ఇంకా చాలా ఎక్కువ మంది అయితే ఉంటారు. కానీ వీరు మాత్రమే అర్హత అయితే 12 లక్షల మంది మాత్రమే అర్హులైతే ఉన్నారని 50 ఏళ్ళు నిండిన వారు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. దీనికి సంబంధించి మరి ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ తొందరలోనే ఈ పథకానికి సంబంధించి కూడా శ్రీకారం చుట్టే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. సో ఇది మనకు ప్రజెంట్ 50 ఏళ్ళకు సంబంధించి ఒకవేళ ఇన్కేస్ పెన్షన్లు ఇచ్చినట్లయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది అయితే సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వం చెప్తుంది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని